హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రైడే కదా, ముగ్గు అయితే వేసానండి. ఫ్రైడే రోజు ఈ ముగ్గు నేను వేస్తూ ఉంటే అంటే ఇంటి పక్కన ఒక బట్టలు తుతుంటే అక్కడ కుక్కలన్నీ ఒకటొకటి వచ్చి ఇద్దరు రెండు కుక్కలన్నీ అరుచుకుంటానండి. అరుచుకుంటుంటే ఆమె ఏం చేసింది, మా ఇంటికి వెళ్ళి తోలింది. అదే సమయానికి కోతులు వచ్చినాయి. ఇంకా కుక్కలన్నీ ఎగబడేసరికి నేను ఇంకా గిన్నె అక్కడే పెట్టి పక్కకి వెళ్ళిపోయానండి, కోతులు వస్తున్నాయని. ఇంకా అప్పుడు ఏం చేసినాయి అంటే మా దాని మీద మా ముగ్గు మీద దూకపోయేసరికి కుక్క ఆ ముగ్గు గిన్నె కాలుకు తగిలింది. ఆ మొత్తం ముగ్గు మీద అయితే పడిందండి. నేనైతే లెగిజీ రావడంతో ఇలా ఈరోజు మంచి ముగ్గు అయితే వేయాలి. ఈరోజు శుక్రవారం కదా, ఫస్ట్ శుక్రవారం కదా, మంచిగా పూజ చేసుకొని మంచి ముగ్గు వేసుకోవాలి. అంటే వాకిలి బాగుంటేనే కదండి, ఎవరి సెంటిమెంట్ వాళ్ళే కదా. నేనైతే ప్రతి శుక్రవారం బయట బాగా మంచి ముగ్గు వేసి నేను మొత్తం మెట్లు కానీ బొట్లు పెట్టి వాకిలి అయితే పూజించుకుంటా అండి. అట్లా నాకు ముందు పూజ ఏమో కానీ నాకు అట్లా పూజించుకుంటే బాగా అనిపించిద్దండి. ఎవరి సెంటిమెంట్ వాళ్ళది కదా. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి అంట్లో అయితే చాలా ఉన్నాయండి. ఇంకేం చేశానంటే నైటు నాకు కొంచెం కాలు నొప్పి అని చెప్పాను కదా, అంటే షార్ట్లు చెప్పాను కదా, ఆ కాలు నొప్పి వల్ల నేనేం చేశానంటే అంట్లో అయితే ఏం కడగలేదు. ఇంకా అంట్లు చుడకపోతే చాలా ఉన్నాయి. ఆ టైం అయితే 10 నిమిషాలు తక్కువ 7 అయితే అయిందండి. ఇంకేం అంటే ముగ్గు ఈరోజు శుక్రవారం కదా, ముగ్గు వేసేసరికి కొంచెం లేట్ అయింది. మామూలుగా అయితే ఇంక పెందలాడే అవుతుంది, కానీ ఈరోజు అదే కొంచెం ముగ్గు రంగులు అవన్నీ వేసేసరికి కొంచెం లేట్ అయింది. అయినా కానీ రంగులు ఇవన్నీ నాకు వేస్ట్ అయిపోయినాయి అండి. నాకు ఇంకా అదే గుర్తొస్తుంది. ఇంక ఈరోజు అయితే ఇంకా పొద్దుగూకులు ఇంకా అదే గుర్తొచ్చింది నాకు. ఇంకేం చేశానంటే ఇంట్లోకి వచ్చి ఇంకా చాలా అంట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కడిగేసరికి టైం అయిపోయింది, పిల్లలకి టైం అయిపోయింది. ఇంకా అన్నం కూర పొయ్యి మీద వేసి అవి కడుక్కుందాంలే అని ఇంకా సగం అంట్లు అక్కడే పెట్టి ఇంకా అన్నం తెప్పాలా కూర తెప్పాలా ఇవి అయితే కడుక్కుంటున్నానండి. అన్నం తెప్పాలా కూర తెప్పాలా మొత్తం కడుగుతున్నా. ఇంకా అన్నం అయితే కడిగి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద వేద్దామని ఇంకా ఆ పొయ్యి మీద వేసా, కడిగి పొయ్యి మీద వేసా. ఇంకా అంతలోకి కందిపప్పు చూసేసరికి కందిపప్పు లేకపోయేసరికి నేను కొట్టు దగ్గరికి వెళ్ళానండి. కొట్టు దగ్గరికి వెళ్ళి కందిపప్పు తీసుకొచ్చి 1/2 కేజీ అయితే 70 రూపీస్, 70 కాదు 80 రూపీస్ ఏం తీసుకున్నానండి 1/2 కేజీ. ఇంకా కందిపప్పుకి అయితే రేటు తగ్గలేదు అంకుల్ అంటే, నాకు కందిపప్పుకి రేట్ అయితే తగ్గలేదమ్మా అని చెప్పింది. అదిగో తీసుకొచ్చానండి, ఉదయాన్నే పోయి తీసుకొచ్చి 2 గ్లాసులు అయితే కందిపప్పు పోసానండి. ఇంకా 2 గ్లాసులు అయితే మాకు సరిపోతుంది. ఇంకా మేము ఎక్కువ ఏం తిన్నాం, పిల్లలు కూడా తక్కువే తింటారు కదా. ఎక్కువ మజ్జిగ వేస్తానండి ఆ పిల్లలకి, ఎందుకంటే కారం ఎక్కువ తినలేరు పిల్లలు, అందుకని మజ్జిగ వేస్తాను. ఇంకా మధ్యలో పిల్లల్ని లేపుతా ఉన్నాండి. వాళ్ళైతే ఇంకా లేవరండి. ఇంకా అసలు ఇంకా పిల్లలు లేపడం మాత్రం ఉదయం ఒక టాస్క్, వాళ్ళు లేవటం ఒక టాస్క్. ఇంకా నైట్ అయితే ఇంకా పెందలాడే పడుకోరండి. సైకిల్ ఉన్నాయి మా ఇంట్లో, తలా ఒక సైకిల్ అయితే వాళ్ళ మామ ఏది తీసుకొచ్చిండు. సైకిల్ ఉన్నాయి, ఇంకా సైకిల్ని చూసుకుంటా ఇంకా సైకిల్ దొక్కుకుంటేనే సరిపోద్ది వాళ్ళకి. ఇంకా హోంవర్క్ రాగానే హోంవర్క్ రాసుకుంటారు, హోంవర్క్ రాసుకోగానే ఇంకా సైకిల్ దొక్కోవడమే సరిపోద్ది. నేనైతే పప్పులో అయితే పసుపు వేస్తానండి. పసుపు కొంచెం ఆయిల్, ఇంకా పసుపు కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంక వెంటనే ఉడికిద్దని నమ్మకం అంటే నమ్మకం కాదు, ఇంకా మా అమ్మ వాళ్ళు అట్లా చేస్తారు. ఇంక మాకు కూడా అదే అట్లా, నాకు కూడా ఇంకా అట్లానే అలవాటైంది. ఇంకా పసుపు ఇప్పుడు లేచి ఇంక వచ్చిండండి వీడు. నైట్ అయితే ఇంకా స్నానం కూడా చేయలేదు. నైట్ ఇంకా స్నానం చేసుకోకుండా ఇంకా నాకు నిద్ర వస్తుందని ఇంకా పనుకున్నాడు. ఇంకా పప్పు అన్నం అయితే పొయ్యి మీద వేసా. ఇంకా చింతపండు నానబెడదా అంటే పప్పు చారులోకి. ఇంకా నేను విడిగా మామూలుగా అయితే కొంతమంది అందరూ అందులో వేసుకొని చేసుకుంటారండి, కానీ నాకు అట్లా అలవాటు లేదు. ఎక్కువ చింతపండు విడిగానే నానబెట్టి ఇంకా పప్పుచారు చేస్తా. అంటే సాంబార్ టైప్లో, కానీ సాంబార్ అయితే కాదు, ఇంకా సాంబార్కి అవన్నీ వేయాలి కదా, నేనైతే వేయను. ఇంకా పిల్లలు లేచి బ్రష్లు అవన్నీ ఇచ్చిన తర్వాత బ్రష్లు చేసుకొని వచ్చి ఇంకా అంతలోకి వాళ్ళు బ్రష్లు చేసేలోపు నేను గేదె ఆన్ చేశానండి. గేదె ఆన్ చేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేయించా. ముగ్గురికి ఒకసారి చేయిస్తానండి. ఫస్ట్ వాడికి పెద్దోడికి చేయిస్తా, తర్వాత చిన్నోడికి చేయిస్తా. ఇంకా నా అలవాటు అవుతుందండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి అట్లా అయితే చేయించను, ముగ్గురికి ఒకేసారి. అంటే ఒకరి తర్వాత ఒకరికంటే మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు చేసి ముగ్గురికి ఒకేసారి అట్లా రుద్దుతాను. మీకు డౌట్లు, చాలా మంచి డౌట్లు అయితే వస్తాయండి మనకి. అట్లా కాదు, ఒకరి తర్వాత ఒకరికే, కానీ మొత్తం ముగ్గురు ఒకసారి బాత్రూంలోకి వస్తారు. ఒకరి తర్వాత ఒకరికే స్నానం చేసి పంపిస్తాం. ఇదిగో మా అమ్మాయికి అండి డ్రెస్ అయితే వేసే, ఈ పిల్లకి ఏ డ్రెస్ వేసినా నాకు గుచ్చుకుంటుంది అని నా తల అయితే తింటుంది. ఇంకా ఏ డ్రెస్ వేసినా అంతే అంటది. వీడికేమో పెద్దోడి చొక్కా అండి, అది మా పెద్దోడి చొక్కా. మా పెద్దోడికి 2 years ఉన్నప్పుడు ఏమో వాళ్ళ తాత చొక్కా కుట్టించుకుంటా క్లాత్ మిగిలిందని వాడికి కుట్టించిండు. ఇప్పుడు వాడికి సరిపోవట్లేదని ఇంక వీడికేషను. వాడికి కాకపోతే పెద్దోడికి
ఇది పెద్దోడు చొక్కా అని చెప్పకూడదండి, హేమంత్ చొక్కా నాన్న అని చెప్పకూడదు, నీ చొక్కానే అని చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ వాడి చొక్కా అన్నాం అనుకో, నా చొక్కానా, నా చొక్కా కాదా, నాదైతే నాకు వద్దు, నా చొక్కానే నాకు కావాలి అంటాడు. వీడన్నీ అడ్డం తిరుగుతాడండి చిన్నోడు నిజంగా. ఇంక వాడికి ఇష్టం వచ్చిందే చేయాలి, ఇంక వాడికి నచ్చింది అయితే ఇంక అసలు ఏం చేయకూడదు. ఇంకా ఆ రోజు మాత్రం ఇంక ఏడుస్తూనే ఉంటాడు వాడికి నచ్చింది చేస్తే. అందుకని ఇంక వాడి చొక్కానే అని చెప్పాలి వాడికి. ఇంకా అట్లానే చెప్పాను నేను కూడా. మా పెద్దోడైతే ఇంక వాడు ఏమండండి పాపం, వాడు ఇంకా ఎట్లుంటే అట్లనే ఉంటాడు. కొంచెం వాడు బాగా చదువుతాడండి, మా పెద్దోడు బాగా చదువుతాడు. స్కూల్లో కూడా మేడమ్స్ కూడా బాగా చెప్తారు వాడి గురించి, బాగా చదువుతాడండి మీ అబ్బాయి అని. ఇంకైతే ఇంకా ముగ్గురికి పౌడర్ రాసి బొట్లు అయితే పెడతాను. పెద్దోడికి పెట్టి, చిన్నోడికి అయిపోయింది, ఇంకా పెద్దోడికి పెట్టా. ఇంకా మా అమ్మాయి ఉందండి, ఇంకా అమ్మాయికి జడలు వేయాలి. అమ్మాయికి జడలు అయితే వేసి ఇంకా మొత్తం రెడీ చేస్తానండి. ఇంకా ఒకసారి ఇంక మా ఆయన చూడండి అక్కడ హాయిగా వనుకున్నాడు. ఇంకా మాకు ఒకే గది కదా, అందుకని ఇంక అందరం ఒక చాటేనండి. అందరం ఒక చాటే. ఆయన కింద వనుకున్నాడు, ఇంకా ఈ పిల్లల్నేమో నేను అదే మంచం మీద ఒక సైడ్ కొనుక్కున్నాడు. మేమేమో ఈ పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నా. ఇంకా వీడియో తీసుకుంటాను. ఇంకా దాని పిచ్చి దానిదేలేని ఇంకా ఆయన సైలెంట్గా కొనుక్కుంటూ ఇంకా నా పిచ్చిలో నేనున్నా వీడియో తీసుకుంటున్నా. ఇంకా పిల్లల్ని రెడీ చేసుకుంటా వీడియో అయితే తీసుకుంటున్నా. అది చూడండి వెనక నాకు ఈ బ్యాక్ సైడు అంటే అట్టు పిండి కింద పడ్డది అనుకుంటా, నేను చూడలేదు. కూరగాయలు కోసుకోవడానికి కింద కూర్చుంటే మొత్తం డ్రెస్ నిండా అట్టు పిండి అయితే అంటిందండి, తెల్లంగా డ్రెస్ నిండా అట్టుపిండి. ఇంకా మా అమ్మాయిని కూడా జల్లేసి మొత్తం నీట్గా ఏదో నాయన అంటే అమ్మాయిది జుట్టు చిన్నది కదండి, అందుకని నేను మామూలుగా ఎప్పుడు ఒకే మోడల్ వేస్తాను. ఆ పిల్ల అంటే ఎప్పుడు ఇదే మోడల్. ఆ అమ్మాయి జుట్టే చిన్నదండి, ఇంక నేను ఏ మోడల్ వేసాను అందులో కూడా నాకు అంత మోడల్స్ కూడా రావు. నాకు వచ్చేది ఒకటే ఒక మోడల్, ఆ మోడలే వేస్తా. కొంచెం సైడ్కి జుట్టు అని దాన్ని మెలేసి ఇంక అందులో పెట్టి సిగలు అయితే కడతా. ఆ వచ్చిన ఒక మోడలే వేస్తా. అది కాక ఆ అమ్మాయిది కూడా నేను నేర్చుకోవడానికి కూడా పిల్లదేమో చిన్న జుట్టు కదా, కానీ నాకు ఆ మోడలేనా, నాకు పొద్దుగూకులు ఆ మోడలేనా అంటది. ఇంకెట్టనో గట్ట అరిసి నేను ఇంకా నాకు ఇదే వచ్చు, నీ జుట్టు ఏమైనా పొడుగుందే అయింది ఇంకా మోడల్స్ వేయటానికి అని తిట్టి ఇంకా నేను రెడీ చేస్తున్నా అండి. ఇంక ఈ అమ్మాయి అయితే అబ్బో నాకు అవి చెయ్యి, నాకు ఈ చెయ్యి, నాకు అవి పెట్టు, నాకు ఈ పెట్టు అంటది. ఇంకా రెడీ చేశానండి. ఇంకా అయిపోయింది, వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నేను ఇంకా ఇంట్లో అంట్లన్నీ ఇంకా అప్పుడే అయిపోతాయి కదా, మొత్తం ఇంకా అన్నీ సర్దుకొని కసు ఊడ్చుకొని బండలు తుడుచుకొని కుడితి నీళ్ళు పోసి వచ్చి అంటే ఇంకా అన్నీ చేసుకొని ఇంకా నేను స్నానం అయితే చేశానండి. ఇంక పూజ అయితే ఈరోజు పూజ అయితే ఇట్లా జరిగిందండి. అందరు అంటే నాకు వచ్చినట్టయితే నేను చేసుకుంటా, అందరికి వచ్చినట్టు నేను చేయాలని నాకు లేదు. అంటే వీడియోస్లో కదా ఇంకా బాగా తీయాలేమో, బాగా చేసుకోవాలనే అట్లేం లేదు. నేను ఎప్పుడు ఎట్లా చేసుకుంటా నేను అట్లనే చేసుకుంటా అండి. మొత్తం వాకిళ్ళన్నీ పూజించుకొని ఇంకా పసుపు నీళ్ళు, ఇంటి నిండా పసుపు నీళ్ళు చల్లి వాకిళ్ళన్నీ పూజించుకొని ఈ పూలకి ఎంత అసలు చెట్లు ఉన్నాయి కదా, అంటే మేము బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఇంకా నేను వెళ్ళలేదండి పూలు తెచ్చుకోవడానికి. ఇక్కడ మాకు చెట్లు ఉంటాయండి, ఆ చెట్ల కాడికి వెళ్ళేసరికి నా పని ఈ పూజ చేసుకునేసరికి 10 అంటే 9:30 10 అయిద్దండి. ఇంకా నేను 10ంటికి ఆ చెట్టు కాడికి వేసారు, ఆ పూలన్నీ అయిపోతాయి. ఆ పూలు కోయడానికి ఒక టాస్క్ అండి. చెట్టు అంటే గోడెక్కి పూలు అయితే కోసానండి, అది 4 అంటే మొత్తం ఇంకైతే ఏం జాలేదు, ఒక్కొక్కటి వచ్చినాయి, ఎక్కువ రాలేదు. అంటే వీడియో అయితే క్లియర్గా ఏం పడలేదు చూడండి. ఇంకంతే పూజ అయితే చేసుకున్నాం. ఇంకా పూజ చేసుకునేసరికి దీపారాధన చేద్దాం, కడ్డీలు ముట్టిద్దాం అనుకునేసరికి అగ్గిపెట్టి అయితే లేదు. ఇంకా అగ్గిపెట్టి కోసం ఇంకా వెనక్కి వెళ్ళా, కెమెరా పక్కకి వెళ్ళా. చూడండి ఈరోజు అయితే నేను శారీ కట్టుకున్నా అండి. ఇదిగో నేను అసలు చూసుకోలేదండి, వీడియో చూస్తుంటే అర్థమైంది, కానీ బ్లౌజ్కి వెనక అది చేతి పని ఊడింది అనుకుంటా, నేనైతే చూసుకోవాలా ఆ చేతి పని సంగతి. ఇంకా వీడియో చూస్తున్నా అంటే తీసేటప్పుడు కూడా నాకు తెలియలేదు, వీడియో చూసేటప్పుడు అర్థమైంది అయ్యో చేతి పని ఊడిందా అని. ఇంకేమో అండి ఇంకా చూసుకోలేదు. ఇంకా అట్లనే బ్లౌజ్ అయితే వేసుకున్నా. ఇంకేముందండి, ఇంట్లోనే కదా మనం, ఎక్కడికన్నా వెళ్తే బాధపడాలి. ఇంకా పూజ అయితే ఇంకా ఫస్ట్ నేనైతే ఎట్లా చేస్తానంటే ఫస్ట్ కడ్డీలు ముట్టించుకొని కడ్డీలని ఒత్తులకు తగిలిస్తానండి. ఇంకా ఒత్తులకి అటొకటి ఇటొకటి అయితే వేస్తా, 2 అయితే పెట్టను, 2 గుందులు అయితే ఇంకెప్పుడు ఒకటే కదా, మనం ఎప్పుడు ఒకలాగే చేయాలండి. ఇంకా వీడియోస్ చూసి వాళ్ళు అట్లా 2 పెట్టిండ్రు, వీళ్ళు ఇట్లా 2 పెట్టిండ్రు అని కాదు, నా సంప్రదాయం అని కాదు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇంక ఒక్క కుందులో, మా అమ్మ కూడా అంతేనండి, ఒక్క కుందులో చేసిద్ది. ఇంకా అట్లా నాకు కూడా అలవాటైంది ఒక్క కుందులో చేయటం, ఒక్క కుందులోనే చేస్తానండి నేను. ఇంకా అట్లనే అలవాటైంది నాకైతే. ఇంకా పూజ అయిపోయింది, ఇంకా పూజ అయితే ఇంకా అయిపోతుంది.
పూజ అయితే చేస్తూ ఉన్నా. ఇంక ఈరోజు అయితే అండి ఇంకా ఈరోజు చేసే పనులు అయితే ఇంకా 2 బ్లౌజులు అయితే నేనైతే ఎక్కువ కుట్టనండి. కాకపోతే కొంతమంది ఉంటారు కదా, ఖచ్చితంగా నువ్వే కుట్టాలి అనేవాళ్ళు. వాళ్ళకైతే బ్లౌజులు, యూనిఫామ్స్, తర్వాత ఫ్రాక్స్ అట్లాంటి కొన్ని కొన్ని అది మా వాళ్ళకండి. వాళ్ళకి కొన్ని కొన్ని అయితే కుడతా, ఎక్కువైతే ఏం కుట్టను. నాకు కూడా అంటే ఇప్పుడైతే కొంచెం పనులు లేవు కదా, మేము పొలం వేసుకున్నామండి. దాని గురించి కూడా నేను చెప్తా. అసలు ఎందుకు వేసుకున్నాం అంటే కంప్యూటర్ వర్క్ చేసేదాన్ని కదా, ఎందుకు వేసుకున్నాం అని అనుకుంటారేమో. దాని గురించి అసలు పొలం ఎందుకు వేసుకున్నాం అని కూడా నేను ముందు ముందు వీడియోస్లో నేనైతే చెప్తానండి. అంటే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తా, మా పొలం చూపించి దాని వీడియో తీసి నేనైతే ఆ పొలం గురించి చెప్తా. ఇంకా పొలం పనులు ఉంటాయి కదా మాకు. ఇప్పుడైతే కొంచెం ఖాళీ ఉన్నా కాబట్టి ఇంట్లో వీడియోస్ చేస్తున్నా. ఇంకా రేపు అంటే ఇంకొన్ని రోజుల నుంచి పొలం పనులు అయితే చేసుకోవాలి కదా. మేమైతే పత్తి వేసామండి. ఇంకా పత్తిలో అయితే పని తక్కువే ఉంటుంది. ఇంకా మిరప తోట వేసినప్పుడు మాత్రం పని ఉంటుందండి. ప్రస్తుతానికైతే ఇంకా నేను బ్లౌజులు కుట్టడం కూడా తక్కువే, ఎందుకంటే పొలం వెళ్తూ ఉంటా కదా, నాకు ఇంక కుదరదు. పొలం వెళ్తూ ఉంటా కదా, ఇంకా నాకు అసలు కుదరదండి. అందుకని నేను ఎవరి తీసుకోను. అది కాక ఇంకోటి ఏంటంటే, నాకు కంప్యూటర్ వర్క్ మిషన్ అంటే పెద్ద మిషన్ అయితే అమ్మేసా, ఇంకా చిన్న మిషన్ ఉందండి. ఆ మిషన్స్ అయితే నేను సేల్ చేస్తానండి. ఆ మిషన్స్ అయితే ఇంకా సేల్ చేస్తా. ఇంక వాటి గురించి మాత్రం ఇంక వీడియోస్ తీయాలండి రేపటి నుంచి. అంటే 2 అయితే మిషన్స్ అయితే మామూలుగా ఇంట్లో అయితే 4 మిషన్స్ ఉన్నాయి. ఇంకా 2 మిషన్స్ అయితే అడ్వాన్స్లు వేశారు. ఇంకా అవి ఎట్లా ఉన్నాయి ఏంది అనేది నేను స్టిచ్ చేయించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే ప్రాబ్లమ్స్ అయితే లేవు, నేను ఆల్రెడీ సర్వీస్ చేయించా. మొత్తం స్టిచ్ చేసి చూడాలండి. రేపటి నుంచి ఆ వీడియోసే పెడతాను నేను మీకు. ఈరోజు అయితే ఒక 2 బ్లౌజెస్ ఉన్నాయండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ 2 బ్లౌజెస్ కట్ చేసుకొని నేనైతే ఇంకా 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే చేయాలి ఈరోజు. ఇంకా అంతకన్నా ఎక్కువ చేయలేనండి. ఇప్పటికీ పూజ అయిపోయి కంప్లీట్ అయ్యేసరికి 11:30 ఏమైంది. ఇంకా మొత్తం అయిపోయేసరికి ఇంకా 2 బ్లౌజెస్గా కుట్టేసరికి ఇంకా పిల్లలు అయితే వస్తారు కూడా. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లే లైక్ చేయండి.